అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కళ్ళు మూసి నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తుంది, మిమ్మల్ని కాదని మోసం చేస్తుంది. దీంతో మీరు చాలా కోపంతో డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులు మరియు మీ బంధుమిత్రుల వల్ల మీరు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు. మీకు దాని వలన మీకు ఈరోజు మంచి జరిగింది అనే విషయం తెలుసుకుంటారు. మీరు సరైన విషయం మీకు సరైనది ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటారు. మీకు సరైనది కాదని తెలుసుకున్న విషయాలను మీరు దూరంగా ఉంచడం అనేది ప్రారంభిస్తారు. మీలో తెలివితేటలు అనేవి పెరిగిపోతాయి. అదృష్టం ఈరోజు మద్దతు లభిస్తుంది, పూర్తిగా సహకారం లభిస్తుంది. ఈరోజు మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో తప్పకుండా సఫలీకృతం అవుతారు. మీ మీద మీకు నమ్మకం అనేది విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగస్తులకు ఆశించిన జాబ్ వస్తుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ సమర్థత మరింతగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చుల విషయంలో 1-2 సార్లు ఆలోచించటం మంచిది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉందని మరి మీరు గుర్తించటం సాధ్యమవుతుంది. ఈరోజు రాశి వారికి మాత్రము ఇంటాబెట్ట వాతావరణం అనుకూలంగానే కనిపిస్తుంది. ఇక గ్రహబలం కూడా అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అనవసరముగా డబ్బు ఖర్చు చేయకుండా చూసుకోవాలి, లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. శుభకార్యానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూల సమయంగా ఉంది. ఉద్యోగస్తులు మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రశంసలు పురస్కారాలు కూడా అందుకుంటారు. నిరుద్యోగులకు ఆశించినటువంటి జాబ్ వస్తుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా సమర్థత మరింతగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఈ రోజు రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకని పరిస్థితి ఏర్పడుతుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా చూసుకోవాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందుతారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆనందంగా ఉంటారు. మాట తీరులో మొండితనం ఉండకుండా చూసుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుంది. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేసుకుని ఆదాయం అభివృద్ధి చేసుకోగలుగుతారు. మీ నిర్ణయం సంతానం భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యవహారాల్లో వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఖర్చులు పెరిగిన సమయానికి చేతికి డబ్బు అందుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆధారంగా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఈరోజు రాశివారు ఉత్సాహంగా గడిపే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. బయట గడిపే ప్లాన్లు కూడా చేస్తూ ఉంటారు. మరి పెళ్లి ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన స్పందన కూడా లభిస్తుంది. ముఖ్యమైన విషయాల కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఈరోజు అనారోగ్యం నుంచి బయటపడడానికి చికిత్స తీసుకోవాలి, లేకపోతే సమస్యలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అనారోగ్య సమస్యలు బాధను కలిగించకుండా మీరు మాత్రము తగినటువంటి మందులను సేకరించాల్సి ఉంటుంది. వేల ప్రకారం ఆహారం సేకరించాలి. ఈరోజు గతంలో కంటే కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. స్త్రీలు జాగ్రత్తగా వ్యవహరించాలి. బయట విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా యోగా వ్యాయామం దినచర్యలో భాగంగా మార్చుకోవాలి. సమతుల ఆహారం సేకరించాలి. జంక్ ఫుడ్స్ ని నివారించాలి. ప్రేమ సంబంధాలకు శుభ సమయం ప్రారంభమైనది. పరిస్థితులను మార్చుకోవాలి. నెగిటివ్ అయిన ఆలోచనలను తొలగించుకోవాలి. కేవలం మీరు ఈరోజు సానుకూలంగా మాత్రమే ఆలోచించటం వల్ల మీకు మేలు కలుగుతుంది. రోజు రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్య 2, లక్కీ కలర్ అయితే తెలుపు. పరిహారములో ఈ రోజు రాశి వారు మాత్రము రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.